నిన్న పంజాబ్ అయితే 3 వికెట్ల తేడాతో అయితే గుజరాత్ టైటన్ పైన అయితే గెలవడం చూసాం. కానీ ఈ మ్యాచ్ ఎవరైనా చూసిన వాళ్ళకైతే పంజాబ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదనుకుంటారు. ఎందుకంటే టార్గెట్ 200 దాకా ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే వికెట్లు కోల్పోవడము, ఎందుకంటే 70కే 4 వికెట్లు కోల్పోయారు. నియర్ 9 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయారు. ఇంకా హ్యూజ్ టార్గెట్ ఉంది. ఇంకా 130 దాకా అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. ఎందుకంటే మెయిన్ బ్యాట్స్మెన్ ఒకళ్ళున్నా సరిపోయేది. ధావన్ కానీ, బేర్స్టో కానీ, శ్యామ్ కరణ్ కానీ ఎవరు లేరు. అలానే ప్రభు సిమ్రాన్ గారు ఎవరు లేరు. అందరూ వరుసగా అవుట్ అయ్యారు. అవుట్ అయిన తర్వాత అయితే ఒక్కరైతే ఈ విన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. విన్నింగ్ని అయితే శశాంక్ సింగ్. యాక్చువల్గా బిఫోర్ మ్యాచ్లు కూడా కొన్ని చూసాం మనమైతే. ఎక్కువ బ్యాటింగ్ అయితే రాలేదు, కానీ ఉన్న లాస్ట్లో వచ్చేస్తే చిన్న చిన్న క్యామియోలు ఆడి నాట్అవుట్కి అయితే నిలబడ్డం చూసాం. ఈ మ్యాచ్లో కూడా నాట్అవుట్గా ఉన్నాడు. 210 స్ట్రైక్ రేట్ తోటి అయితే 29 బాలల్లో 61 పరుగులు చేశాడు. 4 సిక్స్లు 6 ఫోర్లతో అయితే దిగ్విజయంగా అయితే నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే గెలిపించాడు పంజాబ్ కింగ్స్.